కార్తీక దీపం మే 14th ఎపిసోడ్. దాసుకి గతం గుర్తొచ్చింది. కార్తీక్ నటించమని చెప్పడంతోనే దాసు గతం గుర్తు రానట్లుగానే నటిస్తున్నాడు. ఈ క్రమంలోనే నేటి కథనం ఉత్కంఠగా మారింది. పారు చెత్త ఏరుకునే ఆమెలా కార్తీక్ ఇంటికి వెళ్లడం ఒక ఎత్తైతే, అక్కడ కొడుకును చూసి వీడియో తీసి జోకి పంపించడం మరో ఎత్తు. అసలేం జరిగిందో చూద్దాం. పారు చెత్త ఏరుకునే ఆమెలా కార్తీక్ ఇంటికి వచ్చింది. అయితే ఫోన్ పట్టుకొని కార్తీక్ ఇంట్లో ఏం జరుగుతుందో వీడియో తీయబోతుంటే వెనుక ఉన్న డబ్బా పడి పెద్ద శబ్దం వస్తుంది. దాంతో చెత్త కవర్లు పట్టుకొని పరుగు తీయబోతుంది పారు. అనుమానంతో అనసూయ వచ్చి హే ఆగు అని అరుస్తుంది. దాంతో పారు ఆగిపోయి గుర్తుపట్టేస్తుందేమో అని భయపడుతుంది. అయితే అనసూయ గుర్తుపట్టదు. ఎందుకు లోపలికి వస్తున్నావు, నీకు లోపల పనేముంటుంది అని ఆరా తీస్తుంది. పారుని అనసూయ బాగా ఆకలేస్తుందమ్మా, అందుకే వచ్చాను అంటూ అబద్ధం చెబుతుంది పారు. చెత్త ఏరుకునే ఆమెలా నటిస్తూ. దాంతో అనసూయ అవునా ఆగు, పాయసం చేస్తున్నా, తీసుకొచ్చి ఇస్తాను అంటూ లోపలికి వెళ్ళి చిన్న బౌల్లో పాయసం తెచ్చి పారు చేతిలో పెడుతుంది. దాంతో పారు అలానే నటిస్తూ వెళ్ళిపోతుంది. అయితే ఎదురుగా ఆటో వచ్చి ఆగుతుంది. దానిలోంచి దాసు, కాశీ, స్వప్న దిగుతారు. చచ్చాన్రో దేవుడా, ఎవరు గుర్తుపట్టినా పట్టకపోయినా నా కొడుకు దాసు నన్ను గుర్తుపట్టేస్తాడు అని తల అటు పెట్టకుండా పక్కకు నడిచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక పారు పక్కకి నడిచిపోతుంటే దాసు వాళ్ళు లోపలికి వస్తుంటారు. అనసూయ వాళ్ళని చూసి బాగున్నారని పలకరిస్తూ ఉంటుంది. ఇంతలో పారు వైపు చూస్తాడు దాసు. పారు వెనుక నుంచి కనిపిస్తుంటే అమ్మ ఆగు అని పిలుస్తాడు దాసు. బిత్తరపోతుంది పారు. చచ్చిపోయాను కనిపెట్టేశాడు వీడు, నన్ను గుర్తుపట్టేశాడు అంటూ తల పట్టుకుంటూనే పిచ్చి దానిలో ముఖం పెట్టి దగ్గరికి వెళ్తుంది పారు. దాసు కూల్గా ఏంటి చూడకుండా వెళ్ళిపోతున్నావు, నేను చూడలేదు అనుకున్నావా అనేసరికి పారుకి పై ప్రాణాలు పైనే పోయినట్లు అవుతాయి. వెర్రి ముఖం వేసి దాసు వైపు చూస్తుంటుంది. దాసు అలా మాట్లాడేసరికి స్వప్న, కాశీ, అనసూయలకు కూడా అర్థం కాదు. వెంటనే దాసు పారుని నిజంగానే చెత్తామనుకుంటూ అదిగో అక్కడ ఎవరో వాటర్ బాటిల్ పడేశారు, దాన్ని కూడా తీసుకెళ్ళు, సరిగ్గా చూసుకోవాలి కదా అంటాడు. దాంతో పారు ఊపిరి పీల్చుకొని అమ్మయ్య వీడు నన్ను గుర్తుపట్టలేదు దేవుడా అనుకుంటూ దాసు చూపించిన వాటర్ బాటిల్ ఏరుకొని అటు నుంచి అట్టే వెళ్ళిపోయినట్లుగా బిల్డప్ కొడుతుంది పారు. అయితే నిజానికి పారు బయటే తిరుగుతూ ఉంటుంది. దాసు వాళ్ళు లోపలికి రాగానే దీప వాళ్ళను కూర్చోమంటుంది. బాబాయ్ ఎలా ఉన్నారు, కాశీ బాబాయ్కి అలా కూర్చివేయి అంటుంది దీప కాస్త నీరసంగా చూస్తూ. స్వప్న దీప పక్కనే కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది. కాంచన, కాశీ, కార్తిక్ ఇలా మాట్లాడుకుంటూ ఉండగా పారు జాగ్రత్తగా వాళ్ళంతా కనిపించేలా ఇంటి కిటికీ వైపు వెళ్తుంది. అక్కడ నిలబడి వీడియో తీయడానికి కిటికీలోనే ఫోన్ ఉంచుతుంది. అది తెలియని దాసు వాళ్ళు మాట్లాడేసుకుంటారు. కూల్గా దీపను ప్రేమగా దాసు ఎలా ఉందమ్మా, ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ చేశారా అంటూ ఆరా తీస్తుంటాడు. ఇంతలో కార్తిక్ ఫోన్ ఛార్జింగ్ పెడతాను అని వెళ్తాడు పక్కకు. దీపాన్ని చంపాలని అనుకున్న వాళ్ళు ఎవరో తెలిసాక ఎందుకు వదిలేశారు అంటాడు దాసు. ఆ మాటకు బయట పారుతో సహా అంతా షాక్ అవుతారు. ఇదంతా బాబాయ్కి ఎలా తెలుసు, అయినా చంపాలనుకున్నది ఎవరు అని ప్రశ్నలు మొదలవుతాయి దీప, కాశీల నుంచి. అంతా దూరం నుంచి కాశీని విని విత్తరపోయి వేగంగా అక్కడికి వస్తుంటాడు. నాకంతా తెలుసు, నన్ను కొట్టింది ఎవరో కూడా నాకు తెలుసు అంటాడు దాసు. అప్పటికే అంతా షాక్ అవుతారు. కాశీ కంగారుగా ఎవరు నాన్న అంటుంటే పారు కూడా ఎవరు అన్నట్లుగా తొంగి చూస్తుంటుంది. దాసు ఎప్పుడైతే నిజం చెప్పబోతున్నాడో అప్పుడు కార్తిక్ దాసు భుజంపై చేయి వేసి చెప్పొద్దు అని సైగ చేస్తూనే ఎవరు మామయ్య ఎవరు అంటూ ఉంటాడు అయోమయంగా నటిస్తూ. దాంతో దాసు చెప్పడం ఆపేస్తాడు. నన్ను ఎవరు కొడతారు, ఎవరు కొట్టలేదు అంటాడు వెంటనే దాసు. ఇక ఇంతలో పారు జోష్నకి కాల్ చేస్తుంటుంది. ఆ శబ్దం హాల్లో అందరికి వినిపించడంతో పారు వేగంగా ఫోన్ తీసేసుకుంటుంది. పక్కకు పరుగు తీస్తుంది. అయితే కార్తిక్ తన ఫోన్ రింగ్ అవుతుంది అనుకుని పక్కకు వెళ్తాడు. ఇంకా జోష్న పారుతో పని అవుతుందా గ్రాని అంటూ ఫోన్లో మాట్లాడుతుంది. ఇక పారు ఆ సమయంలో కాల్ చేసినందుకు జోష్నని తిట్టి ఫోన్ పెట్టేస్తుంది. మరోవైపు కార్తిక్ దాసుని పక్కకు తీసుకెళ్లి చెప్పొద్దు అన్న కదా మామయ్య, కాస్త ఓపిక అవసరం కదా అంటూ సర్ది చెప్తుంటాడు. కాశీ వచ్చి ఏం మాట్లాడుకుంటున్నారని ఆరా తీస్తాడు. అబ్బాయి ఏం లేదని కార్తిక్ దాసులు కవర్ చేసేస్తారు. మరోవైపు పారు ఇంటికి వెళ్ళి జోష్నకి తను తీసిన వీడియో మొత్తం చూపిస్తుంది. జోష్న అది చూసి విని గ్రాని కొడుక్కి గతం గుర్తొచ్చినట్లే ఉంది అని ఫిక్స్ అయిపోతుంది. ఇక జోష్న ఆ వీడియో మొత్తం చూసేసి గ్రాని కొడుక్కి గతం గుర్తు వచ్చి ఎందుకు నటిస్తున్నాడు, మన బావ ఇంటికి వచ్చి ఏవో నిజాలు తెలిసిన వాళ్ళే ఎందుకు ప్రవర్తించాడు, ఏదో జరిగింది తెలుసుకోవాలని మనసులో ఫిక్స్ అవుతుంది. వెంటనే పారుతో గ్రాని రేపు మనం నాన్నను ఒకసారి కలిసి మాట్లాడాలి అంటుంది. ఎందుకు కలవాలి, కలిసి మాట్లాడాలి అంటుంది. ఎందుకే ఇంత ప్రేమ అంటుంది పారు. నాకు ఎప్పుడు ప్రేమ ఉంది, ఏదో చిరాకులో కోపడ్డానే కానీ నాకు ప్రేమ లేకపోవడం ఏంటి అని పారుని బుట్టలో వేసుకుంటుంది జోష్న. ఇక పారు కూడా జోష్న అలా అనేసరికి రేపు దాసుని కలుద్దాం అంటుంది. చూడపోతే దాసు ఆవేశాన్ని ఆపుకొని కార్తిక్లా నటించడం కష్టంగానే ఉంది.
ఈ క్రమంలోనే పారుతో జ్యోత్స్న వెళ్ళి దాసుని కలిస్తే దాసు బయటపడిపోయే ప్రమాదం ఉంది. అది జరిగితే దాసుకి మళ్ళీ జ్యోత్స్న కారణంగా ప్రమాదం తప్పదు. దాసుకి గతం గుర్తొచ్చింది అన్న మరుక్షణం దాసుని చంపాలని చూస్తుంది జ్యోత్స్న. మొత్తానికి పారు జ్యోత్స్నని మళ్ళీ నమ్మేస్తుంది. జ్యోత్స్న ఉచ్చులో పడిపోయింది. ఈ క్రమంలోనే దాసు కారణంగా కార్తీక్ నిజం తెలుసుకున్నాడు అని తెలిస్తే జ్యోత్స్న ఆట మరలో ఉంటుంది. అలాగే దాసు నటిస్తా అని ఒప్పుకోకపోయినా జ్యోత్స్న వచ్చిన అనుమానం ఫిక్స్ అయితే, నాన్న నా దగ్గరే నటిస్తావా, కాసుకో నా ఆట అని స్కెచ్లు వేయడం మొదలు పెడుతుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి. నాయిస్ అని కానీ అస్సాం అని కానీ. థ్యాంక్ యూ.